హలో అందరికీ. ఇదైతే మొన్నటి వీడియో అండి. పూరీలు అండ్ చికెన్ కాంబినేషన్లో. అండ్ పిల్లలు ఇవి తినలేరు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నా. చూడండి, సూపర్గా వచ్చింది. మంచిగా తింటారు కడుపు నిండా అయితే. సో ఇక్కడ రెసిపీ అయితే చూసేయండి. మినపప్పు అయితే నేను ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటా. అండ్ పల్లీలు అయితే మా పిల్ల ఇంకా ఇష్టంగా ఏరుకొని తింటుంటుంది. స్పెషల్గా అవన్నీ పక్కకు పెట్టుకొని లాస్ట్కు తింటుంటుంది చివరిలో. సో ఇవైతే మంచిగా ఫ్రై అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కూడా మంచిగా వేగనియాలి. సో ఈరోజు అయితే నాకు ఎందుకో అండి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంది. సో ఒకటైతే నేను అబ్జర్వ్ చేసిన, మార్నింగ్ నా మైండ్ సెట్ మంచిగా ఉందనుకో, ఆ డే మొత్తం మంచిగా ఉంటుంది. నాకు పిల్లల్ని మంచిగా చూసుకుంటా, మా హస్బెండ్తో బిహేవియర్ మంచిగా ఉంటుంది. అండ్ ఆ రోజు అన్నీ కూడా మంచిగా హ్యాపీగా అయిపోతుంటాయి అన్నమాట. మళ్ళీ ఇది ఒకదాని మీద డిపెండ్ అయి ఉంటుంది, మా హస్బెండ్ బిహేవియర్. మా హస్బెండ్ మార్నింగ్ రాగానే నాతో మంచిగా బిహేవ్ చేసిండనుకో, ఆ రోజు మొత్తం నేను మంచిగా ఉంటాను. ఇక్కడ చూడండి, పాలు పోసుకుంటూ గ్యాస్ మీద పోసిపోయిండు. మార్నింగ్ మంచిగా లేడనుకో, ఇంకా చూడ ఆ రోజంతా నాకు ఫుల్ కోపంతో ఉంటుంటా, పిచ్చిగా చేస్తూ ఉంటుంటా. అయితే పెళ్ళిగాక ముందుకు మా అమ్మ తిట్టినా కొట్టినా మా నాన్నని కొట్టేదాన్ని. నేను పోయి మా నాన్నని తిట్టేదాన్ని. మా నాన్న నవ్వుతూ నా రూపోడా అని ఇంకా నన్ను నేనేమన్నా ప్రేమగా రిసీవ్ చేసుకునేవాడు మా నాన్న. మా అన్న మీద మా అక్క మీద గొడవ పడుతుండే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఇక్కడ హస్బెండ్ మీదనే. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా హీరోయిన్ చెప్పినట్టు, సేమ్ ఏజ్లో ఉన్న వాళ్ళని చేసుకోవద్దు. ఏజ్ ఎక్కువ 2-3 సంవత్సరాలు ఎక్కువ ఉన్న వాళ్ళని చేసుకోవాలి తప్పితే తక్కువ ఉన్న వాళ్ళని అయితే అసలే చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ అండర్స్టాండింగు, ఏజ్ ఎక్కువ ఉందనుకో చిన్నపిల్లలేలే అని అడ్జస్ట్ అవుతుంటారు. అదే ఏజ్ తక్కువ ఉందనుకో, మనకంటే ఇంకా పిచ్చి చేతలు చేస్తుంటారు. సో ఏజ్లు ఎక్కువ ఉన్న వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు. మా సార్ అయితే నన్ను చిన్నప్పటి నుంచి చూసి నా నేచర్ తెలుసు, నా బిహేవియర్ తెలుసు, నా మైండ్ సెట్ తెలుసు, నా గురించి నేను ఎలాంటి అమ్మాయిని, ఎలాంటి వాతావరణంలో పెరిగినా అన్నీ తెలుసు. నా వాతావరణం, నేను పెరిగినవి అన్నీ. సో నన్ను అర్థం చేసుకుంటాడు ఆయన. ఏం చేసినా చిన్నపిల్లలే, లైట్లే, తనంతే, తన నేచర్ అంతే అని చాలా మెచ్యూర్డ్ మైండ్తో బిహేవ్ చేస్తుంటాడు అనమాట. నేనే ఆయన ముందు చిన్నపిల్లలాగా పెళ్ళి కాక ముందుకు ఎట్లా చిచోరు చేతలు చేస్తామో అట్లా చేస్తూ ఉంటుంటా. మా నాన్నకాడ ఎలా చేసేదాన్నో మా ఆయన దగ్గర కూడా అలానే చేస్తా. అదృష్టం ఉండాలి ఇలాంటి వారు దొరకాలంటే కూడా. మెయిన్గా భరించేవాడు దొరకాలండి మనకు.